వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, గతం ప్రస్తుతం భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామండి. ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క గతం ప్రస్తుతం భవిష్యత్తు. గతం ప్రస్తుతం భవిష్యత్తు ఎలా ఉంది? గతంలో స్టక్ అయ్యేలా చేయాలి అని అనుకున్నారంటండి. ఎస్, ఎలాగైనా మిస్ అవ్వకూడదని చెప్పి అనుకున్నారంట. ఒక వెలుగు వెలుగుతున్నారని బాధ పెట్టాలని చెప్పి బోర్లా పడ్డారండి. ప్రస్తుతం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వెనుపోటు వేయలేరు. క్రియేట్ చేయాలని చూస్తున్నారు కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి. అండ్ ఎక్కడికి పారిపోలేరు. నిజానికి బాధ పెట్టాలని చూసినా సరే ఎక్కడికి పారిపోలేరు. అండ్ పారిపోవాలనుకున్న వాళ్ళతో సహా 7 మెంబర్స్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలని బయట వాళ్ళు ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళు అనుకుంటున్నారండి. ఏం జరుగుతుంది ఏంజిల్? బ్యాక్ స్టాప్ వేయలేరండి. ఫ్యూచర్లో నిలబడకుండా చేయాలి అని చెప్పి ఇంట్లో ఒక వ్యక్తి అనుకుంటారండి. ఏం జరుగుతుంది ఏంజిల్? కనిపించకుండా చేయాలి అని చెప్పి బ్లేమ్ చేయాలి అని అనుకుంటారంట. పార్ట్నర్ విషయంలో టవర్ మూమెంట్ తీసుకురావాలి అని చెప్పి నైబర్కి చెప్తారంట. సో నైబర్ జీవితాన్ని తలకిందులు చేయడానికి, హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మొదలే లేదండి, అసలు సాడ్ చేయలేరు. టైం కోసం చూసినా సరే నైబర్ జీవితం తలకిందులు అయిపోద్ది. నైబర్ జీవితం అండ్ పంపించిన వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్ది, కానీ అసలు మీ ఇంట్లో వాళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరండి. ఎస్, ఎవరైతే 6 మెంబర్స్ ఉండి నడిపిస్తున్నారో వాళ్ళందరూ దొరికిపోతారు. డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 666 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.